నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు సాయి కుమార్. బ్యాలెన్స్ ఉంది. దగ్గర దగ్గర 7 8 సంవత్సరాలు అంటే మీరు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా? అంతా ఓన్ మ్యానుఫ్యాక్చర్, అంతా బయట నుంచి ఏముంది ఇక్కడే అంతా ఓన్ లేదండి. ఇక్కడ తయారంతా కూడా ఇక్కడ మొత్తం మొత్తం ఒక 6 సంవత్సరాలు తయారవుతాయి. ఒకటే ఫ్రెండ్స్ ఏడెనిమిది చేస్తారు. అంటే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏమవుతుంది మేము అంటే 240 నుంచి 80 90% అన్ని కూడా మాక్సిమం 240 కిలో 240 రూపీస్ 90% ఉంటుంది. 90% 240 కొన్ని రకాల గట్టిగాలు హల్వా పుల్లు అంటే కొంచెం రేట్ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా చాలా ఎక్కువగా రెగ్యులర్గా తినే చెప్తున్నారు అందరూ బాగా సపోర్ట్ ఉంటుంది. మనం కిరాణా షాప్ లో మీరు దొరుకుతాయి. మన దగ్గర ఇంత రేట్ ఎక్కువ ఉందని అంటే ఇప్పుడు వాళ్ళకి రేట్ ఎక్కువ అంటే నేను కస్టమర్కి చెప్పేది అంతా ఒకటే, వాళ్ళకి కూడా తెలుసు. బట్ నేను వాడేటటువంటి ఆయిల్ ఏదైతే ఉందో నేను ప్రిఫరెన్స్ అనేది మంచి ఆయిల్ వాడుతాను. నెంబర్ 1 వస్తుంది అసలు. ఎందుకంటే నేను పెద్దోళ్ళు బేక్ చేసుకోవడం ఎలా ఉన్నా పిల్లలు ఉంటారు కదండి, ఆ పిల్లలు బేక్ చేసి ఐటమ్ అనేది ఎక్కువ తయారు చేస్తాను. నేను నాకు 2 పిల్లలు ఉన్నారు, అందరి ఇంట్లో పిల్లలు ఉన్నారు. వాళ్ళు తినేటటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది మంచి నెంబర్ 1 ఇవ్వాలని రేటు కూడా నేను 7 సంవత్సరాల నుంచి కూడా ఒకటే రేటు పెట్టడం జరిగింది. అసలు ఒక్క రూపాయి కూడా పెంచింది. అది నేను చెప్పడం కానీ కష్టపడి కూడా అంతా తెలుసుకోవాలి వచ్చి. నూనె ధర చూసుకుంటే ఇప్పుడు 140 రూపాయలు అయింది. 3 నెలల కింద 100 రూపాయలు ఉంటాయి, 40 రూపాయలు అయింది. అయినా కూడా మీరు ధర రేటు పెంచదు. అలాగే ఉంది. ఆ విషయం నేను చెప్పకూడదు కానీ కస్టమర్ అందరికీ తెలుసు నేను రేటు పెంచడం సంగతి. బట్ నేను 7 సంవత్సరాల కింద ఏదైతే పెట్టాను రేటు 240, ఇప్పుడు కూడా రేటు 240 పెట్టడం జరిగింది. 7 సంవత్సరాల కింద ఉన్న రేటు ఇప్పటికి నడుస్తుంది. ఏది పెంచలేదు మిత్రమా, ఒకటే రేటు 240 చూసిన. అలాగని క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది సేమ్ క్వాలిటీ. క్వాలిటీ పెంచడానికి చూస్తున్నాం తప్ప ఏది తగ్గదు. క్వాలిటీ అంటే తగ్గింది. రేగు ఒడియాలంటే అంటే రేగు ఓకే. ఫస్ట్ టైం చూస్తే రేగు ఒడియాలు 60 రూపాయలు పడుతుంది. ప్యాకెట్ 60 రూపాయలు పడుతుంది. హాఫ్ కేజీ ఉంటుంది. ఏ ఐటమ్ అయినా సరే అరకేజీ ఉంటుంది. అరకేజీ ఏరియా ఏంటంటే చాలా చుట్టుపక్కల హాస్టల్స్ లో ఉండే వాళ్ళు ఏంటంటే ఫుడ్ వాళ్ళకి కనీసం రోజు అదే తిని వాళ్ళకి ఇది ఉంటుంది అనమాట. ఎక్స్ట్రాగా వాళ్ళు తీసుకునేది పెరుగు లేదా పచ్చడి. మన దగ్గర పచ్చళ్ళు ఉన్నాయి అక్కడ. పచ్చళ్ళు ఇస్తున్నాండి. పచ్చడి చాలా రకాలు ఉంటాయండి. కానీ అది మేడం నేను చెప్పి పచ్చళ్ళు ఎన్ని రకాలు 15 రకాలు. ఆల్మోస్ట్ అన్ని కూడా మీకు హై క్వాలిటీ దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు నాన్ వెజ్ ఇచ్చేసారు కదా, అవి మీకు ఎన్ని రోజుల ముందు ఆర్డర్ ఇవ్వాలి? 2 days before చెప్పండి. 2 రోజుల ముందు అవి కూడా 1000 నుంచి స్టార్ట్. వాటి అమౌంట్ ఎలా ఉంటుంది? రేట్ మీకు చికెన్ అయితే బోన్ పికిల్ ఉంటదండి, బోన్లెస్ ఉంటుంది. బోన్ పికిల్ అయితే 1000 రూపీస్, బోన్లెస్ అయితే 1200 పడుతుందండి పర్ కేజీ. అలా అంటే 200 రూపాయలు 300 రూపాయలు వస్తుంది. టొమాటో, లెమన్, చింతకాయ ఆల్మోస్ట్ అన్ని కూడా మీకు దొరుకుతాయి. ఎంత స్టార్టింగ్ ఉంటుంది? ఎంత వెయిట్? కిలో వస్తుంది 60. ఇది 1 కిలో ఉంది. ఓకే. 60 రూపాయలు 1 కిలో. ఇది ఎంత కాలం నిల్వ ఉంటుంది? 1 month ఏమో ఉంటుంది. మీకు చెప్పడం అయితే 1 month చెప్తాం, కానీ మీకు 1 month ఏమో కూడా దొరుకుతుంది. అప్పుడు ఓకే 1 కేజీ 800 పడుతుంది. ఇది 1/2 కిలో బాటిల్ వస్తుంది. ఆవులు గేదెలు 800 కేజీ 1/2 కిలో బాటిల్ అయితే 800 పడుతుంది. 200. ఆవులు సేమ్ కిలో 800, 1/2 కిలో 200. ఓకే. కాజాలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. నార్మల్ గా కాజాలు ఏంటంటే డ్రై గా ఉంటాయి, బయట ఎక్కడ ఉంటాయి అంటే ఎండిపోయి ఉంటాయి కదా. అది ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు చూసుకోండి ఎలా ఉంటుందంటే, ఇది కట్ చేయండి. అది ఒకసారి ఇలాగే చూడండి. ఈ పైకి ఇలా డ్రై ఉంటది. ఒక్కసారి
ఇచ్చినప్పుడు లోపల జ్యూసీ కూడా అనమాట. ఎంత క్వాలిటీ మామూలుగా అన్నిట్లోనే అంటే కజ్జికాయ లోపల ఎంటీ ఉంటుంది, ఎక్కువ అందులో ఉన్న క్వాలిటీ ఉంటుంది. సూపర్ క్వాలిటీ. ఏది ఎక్కువ ఫేమస్ ఉంది, ఎక్కువగా కొంటారు అసలు. 1-2 అని కాదు సార్, నా దగ్గర నుంచి చెప్తాను కదా, మొత్తం టోటల్ మీద 130 ఐటమ్స్. ఏది బ్రేకప్ ఉంది టోటల్ నెంబర్ 1 క్వాలిటీ. ఈ విధంగా సేల్ ముఖ్యంగా ఈ పూతరేకులు కానివ్వండి, పూతరేకులు ఏమి కానీ నెంబర్ 1 క్వాలిటీ మన ఆశ్చర్యపడింది. అక్కడ చూసి సూపర్ క్వాలిటీ ఉంటుంది. బాక్స్ 10 పీసెస్ ఉంటాయి పెద్దవి, ఓకే 150 రూపాయలు పడుతుంది. ఓకే అంటే 10 పీసెస్ 150 రూపాయలు పడుతుంది. ఇలా 1-2 అని కాదు సార్, మొత్తం అన్ని ఆ మూలకి అన్ని వెళ్తుంది ఏదైనా. సో చూసినారు కదా, ఇది మన దగ్గర ఉన్న ఇక్కడ సార్ వాళ్ళు సేల్ చేసే ఐటమ్స్ అన్నమాట. స్వీట్, హాట్, పచ్చళ్ళు, ఇక్కడ నెయ్యి కూడా ఉంది, ఇక్కడ అప్పడాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సార్ ని కాంటాక్ట్ చేయాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంది, ఇది అమీర్పేట్ లో దిగగూడ ఏరియా అనమాట. బ్యాక్ సైడ్ పంచపేట టెంపుల్ బ్యాక్ సైడ్, ఇలా ముగ్గురు బ్యాక్ సైడ్ వస్తుంది. ఎలమగుడ బ్యాక్ సైడ్. అంటే కాంటాక్ట్ చేయొచ్చు మీరు, ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు. లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, వచ్చి చూసుకోవచ్చు. రేట్స్ కూడా చాలా దగ్గర మనకి, అండ్ ప్రోడక్ట్ కూడా ది బెస్ట్ గా ఉన్నాయి, అంటే క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది, మనం కిరాణా షాప్లలో చూసే మిక్సర్ కి ఇక్కడ చూసే ప్రోడక్ట్ కి ఆ క్వాలిటీ తెలుస్తుంది, ఇంత క్వాలిటీ వాడుతున్నాడు. దీన్ని కరాచీలు అంటామండి మనం, కరాచీలు అంటాం. ఇది మన చెప్తున్నా లేదండి, ఇది కూడా ఎవరి నుంచి చెప్తాం. అక్కడ మా మావయ్య గారు ఉన్నారు, మా మావయ్య గారు ఇదే వ్యాపారం. బట్ ఎప్పుడు జరుగుతుంటే నేను పెట్టమంటే చెప్తాను. 10 పీసెస్ ఉంటాయండి, 150 రూపీస్ బాక్స్. అలాగే దీంట్లో చిన్నవి కూడా ఉంటాయండి, చిన్నవి ఉంటే 5 పీసెస్ ఉంటుంది, 80 రూపీస్ బాక్స్. కరాచీలు అనమాట. చాలా క్వాలిటీ కూడా క్రిస్పీగా ఉంటాయి. చిట్కాయలు అంటాం మంది, చాలా మంది తెలుసు కానీ ఇలా ఉంటుంది. కిలో సేమ్ అంతే, రేట్లో ఏం కాంప్రమైజ్ అయ్యాలి. హాఫ్ కేజీ, బట్ ఇదేమో పెద్ద కాదు అనమాట. పెద్ద కాదు చూపించే కాదు, రేట్ చెప్పు. 120 రూపీస్ పెద్ద కాదు. కిలో ఇది పెద్దదా చిన్నది. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ పాక్ అండి. మైసూర్ పాక్ ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదు అనమాట. క్వాలిటీ సూపర్ ఉంటుంది అనమాట, ఎక్సలెంట్ గా ఉంటుంది క్వాలిటీ. దీంట్లో నెయ్యి మారుతారు కదా, నెయ్యి వాడుతాం, నెయ్యి వాడుతాం, ఆయిల్ కూడా వాడతాం. సేమ్ 240 కిలో. వ్యాపారం అంతా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు అంటే మీరు 8 సంవత్సరం చేస్తున్నాను, ఈ 8 సంవత్సరం ముందు మీరు ఏం చేసేవాళ్ళు, ఇది ఎక్కడ ఉండేవాళ్ళు? 2 రకాల బిజినెస్ చేశాను సార్. ఆటో తోలేనే అండ్ ఎన్నో చేస్తున్నాను. బట్ బతుకుదేరు బాగోక మా భార్యను తీసుకుని, పిల్లలు తీసుకుని వచ్చేస్తే మొత్తం మీద స్టీల్ షాప్ అనేది ఒక వ్యక్తి ద్వారా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇక్కడ కస్టమర్లు అంటే చాలా ఆదరించేదాన్ని. నన్ను, నా ఫ్యామిలీని, లేదా ప్రతి ఒక్క కస్టమర్ కూడా చాలా బాగా ఆదరించింది. రెగ్యులర్ కస్టమర్ ఉన్నారేమో, అంటే రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. మనకు ఇప్పుడు మన లేకపోతే చాలా డిస్పాయింట్ దీనికి. అలాగే ఈ షాప్ ఓనర్ గారు కూడా చాలా చేస్తారు. అందరూ కూడా చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమర్లకి అయితే నేను చేతి ఎత్తి దండ పెట్టేస్తాను అనమాట. అంత బాగా నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఇది నా భార్య అండి, అక్కడ 2 పిల్లలు, మా బాబు అండి, పేరేమో సందీప్ అండ్ పాప నిహారిక, సాయి వయసు. ఇది ఒక ఫ్యామిలీ. స్వీట్ ఫ్యామిలీ, స్వీట్ సేల్ చేస్తున్నారు. వచ్చేది 100% చెప్తున్నాను, బెస్ట్ క్వాలిటీ ఉంది.